కశ్యప ఛానల్కి స్వాగతం. అందరికీ ముందుగా నరసింహ జయంతి శుభాకాంక్షలు. నరసింహ జయంతిని పురస్కరించుకొని తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉన్నటువంటి వల్లివేడు లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ 9th బెటాలియన్లో ఉన్న వెల్లివేడు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెంకటగిరి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో కానొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి నారసింహ క్షేత్రం కనబడుతుంది కదా. చుట్టూ కూడా పచ్చనైనటువంటి ప్రకృతి మధ్య లోపల నరసింహుని యొక్క ఆలయం నిజంగా చూపులను కట్టిపడి వేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ ఆలయం వచ్చేసరికి ఒక కొండపైన నిర్మించడం జరిగింది. ఈ కొండపైన నిర్మించినటువంటి ఈ ఆలయం పైన ఉన్నటువంటి కట్టడాలపైన మనకు కనబడేటువంటి నరసింహుని యొక్క దశావతారాల చిత్రాలు కూడా ఇక్కడికి వచ్చేవారిని విశేషంగా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం లోపల ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. ఈ కొండల పైభాగం లోపల సహజ సిద్ధంగా ఏర్పడ్డాయా అన్న విధంగా కానవచ్చేటువంటి అనేకమైనటువంటి నీటి మడుగులు అంటే కొలం లాంటి ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి అని చెప్పవచ్చు. ఈ ఆలయం యొక్క నిర్మాణం కూడా ఒకంత అద్భుతంగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మనకు మామూలుగా కనిపించే విధంగా కాకుండా మనకు మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఇట్లా పైకి వచ్చేసరికి మనం నమస్కారం ఏ విధంగా పెడతామో ఆ విధంగా కనబడతాయి. కానీ పైన ఉన్నటువంటి భాగాలు ఈ కొండ పైన ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా రౌండ్గా ఉన్నటువంటి డోముల్లాగా నిర్మాణం ఉండడం అనేటువంటిది ఈ ఆలయానికి మరొక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. అంటే పైనుంచి మనం చూస్తున్నాం కదా, మొత్తం అనేకమైన వేప చెట్లు, పదుల సంఖ్యలో పెద్ద పెద్ద వేప చెట్లు కనవచ్చాయి. ఇంకా కారణాంతరాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వేప చెట్లను కొట్టేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా వర్షాకాల సమయం లోపల ఇక్కడ మనం వచ్చినట్లయితే కనుక ఈ కొండ పై భాగంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ కొలం లాంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రదేశాల లోపల అనేకమైనటువంటి కలువ పూల చెట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది కూడా కలువ పూల కొలనే. దీనిలో పూలన్నీ అయిపోయి 1-2 మొగ్గలు మాత్రమే కనబడతాయి. ఈ కలువ పూలు మొత్తం కూడా విచ్చుకొని చూపులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి అని చెప్పి ఇక్కడ వారు చెప్పడం జరిగింది. ఒకసారి స్వామివారిని దర్శిద్దాం. లక్ష్మీనరసింహస్వామి వారి నల్లరాతి విగ్రహాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. చాలా అద్భుతంగా, చాలా ఆకర్షణీయంగా ఈ విగ్రహం మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. ఒకసారి బయటకు వచ్చి చూసినప్పటికి కూడా చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణం, ఈ ఆలయ పైభాగంలో నిర్మించబడినటువంటి ఆ గరుక్మంతుని యొక్క నమస్కరిస్తున్న విధంగా కనవచ్చేటువంటి విగ్రహాలు, ఎటు చూసినా కూడా ఆలయం నిండా కనవచ్చేటువంటి గోవింద నామాలు, ఇవన్నీ కూడా వెరసి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక దివ్యమైనటువంటి అనుభూతిని కలుగజేస్తాయని చెప్పవచ్చు. ఇది వచ్చేసరికి ఆలయం నుంచి కింది వైపుకు దిగేటువంటి మార్గం. ఈ కొండ ప్రత్యేకత ఏంటంటే ఈ కొండ పైకి ఎక్కడానికి ఒకవైపు నుంచి మెట్లు, దిగడానికి వేరొక వైపు నుంచి మెట్ల నిర్మాణాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ముఖ్యంగా పర్వదినాలు, ఈ నరసింహ జయంతి లాంటి సమయాల లోపల ఇక్కడికి విశేషంగా వందల సంఖ్య లోపల జనాలు రావడం జరుగుతుంది. అటువంటి సమయం లోపల ఇది కొండ ప్రాంతం కాబట్టి తోపులాట్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో చర్యల్లో భాగంగా ఎక్కే వైపు నుంచి వచ్చేటువంటి మెట్లు ఒకవైపున, దిగే వైపు నుంచి వచ్చేటువంటి మెట్లు ఒకవైపున ఈ కొండకు నిర్మించడం అనేటువంటిది చాలా గొప్పనైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణం కూడా దూరం నుంచి చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఈ పైభాగంలో కూడా మనకు అష్టలక్ష్మణులు కనబడుతున్నారు చూడండి. మనం దూరం నుంచి చూసినప్పుడు ఎట్లా కనబడుతుందంటే ఈ ఆలయం మొత్తం కూడా డోముల లాంటి నిర్మాణము, పైన ఇత్తడి తాపడాలతో చేసినటువంటి శిఖరాలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ గోవిందనామాలు దూరం నుంచి చూసినప్పుడు ఈ ఆలయానికి తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయం చూడాలి అనేటువంటి భావన కలుగుతుంది. ముఖ్యంగా ఈ సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల లోపల ఇక్కడ ఉండేటువంటి ప్రకృతిని అనుభవించాల్సిందే తప్ప మాటల్లో వర్ణించడం అనేటువంటిది సాధ్యం కాదు. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము. కాకపోతే ఇది వెంకటగిరి ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరం లోపల అందున కూడా పెద్దగా ఏ సౌకర్యాలు, బస్ సౌకర్యాలు కానీ ఎటువంటి లేనటువంటి లోపల ప్రాంతాల్లో ఉండడం వల్ల భక్తులు కేవలం వారి యొక్క తెలుసుకొని మాత్రమే రావాల్సి వస్తుంది. ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా, దీన్ని పైకెక్కే క్రమం లోపల ఇందాక ఒకవైపు చూపించేది దిగే మార్గం అని చెప్పుకున్నాం కదా, ఇది మెట్లు ఎక్కే మార్గం. ఇక్కడ కనిపించేటువంటి పాదాలు స్వామివారి పాదాలు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడము అనేటువంటిది జరిగింది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఆలయం చూడండి ఎట్లా ఉందో. మొత్తం ఆలయ వ్యూ మొత్తం చాలా చక్కగా అనిపిస్తుంది. ఇట్లా మనం
పైకి వెక్కిళ్ళే సమయం లోపలే అనేకమైనటువంటి నీటి మడుగులు, అంటే మనం గుండాలు అంటాం కదా, ఈ నీటి గుండాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నీటి గుండాలు లేక నీటి మడుగులు లేదా కొలనులు ఏ పేరు చెప్పినా కూడా అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో ఇవి విశేషంగా ఆకర్షిస్తుంది. మన కొండ పై భాగంలోకి ఎక్కగానే ఫస్ట్ కనబడేటువంటిది ఒక చిన్న విఘ్నేశ్వరుని యొక్క ఆలయం కనబడుతుంది. ఇక్కడ నల్లరాతి విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం కనబడుతుంది చూడండి. ఇది మనం మెట్లెక్కించినటువంటి ప్రదేశం. ఇందాక మనం చూపించినటువంటిది దిగేటువంటి ప్రదేశం. అంటే దిగేటప్పుడు వెళ్ళడానికి ముందు కింద దాకా వెళ్ళి రైట్ సైడ్ తిరుగుతాయి మెట్లు. ఇక్కడ వచ్చేసరికి నేరుగా పైకి ఎక్కడానికి వీలుగా మెట్ల నిర్మాణము అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది మీద కూడా కింద వైపు ఉన్నటువంటి పెద్ద పెద్దనైనటువంటి వేప చెట్లు చూడండి. ఇందాక మనం అనుకున్న విధంగా ఈ డోముల్లాగా ఎట్లా కట్టారో స్వామివారికి హారతి కార్యక్రమం జరుగుతుంది. ఒక్కసారి అది చూద్దాం. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. మేము వచ్చే సమయానికి కొంచెం వర్షం పడుతూ ఉంది. అయినా కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మాత్రం తప్పనిసరిగా మరొకసారి ఈ ఆలయానికి వేరే సమయాల్లో వచ్చి తీరాలనేటువంటి భావన అయితే మాకు కలిగింది. చూసారు కదా మా ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.